నెల్లూరు సిటీ 47వ డివిజన్ కార్పొరేటర్ పొట్లూరి రామకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు డివిజన్ మొత్తం ప్రజాసేవ మరియు సామాజిక సేవా కార్యక్రమాలతో కదిలిపోయింది. టీం ఆర్కే ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో స్థానికులు, పార్టీ నాయకులు, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం జెండా వీధి ప్రాంతంలో మొక్కలు నాటే కార్యక్రమంతో ప్రారంభమైంది. పర్యావరణ పరిరక్షణ, హరిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో ప్రతి వ్యక్తి పాత్ర ఎంతో ముఖ్యమో తెలియజేస్తూ టీం సభ్యులు చెట్లను నాటారు. ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి టీం ఆర్కే ధన్యవాదాలు తెలియజేసింది. ప్రజల ఆశీస్సులతో, సహకారంతో రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ది కార్యక్రమాలు చేపడతామని సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గోవిందరాజులు, దండపాణి సురేష్, అల్లంపాటి వెంకటరమణ, వెంకటేశ్వర్లు శెట్టి, డివిజన్ ప్రెసిడెంట్ ఈ చెంగయ్య, యూనిట్ ఇన్ఛార్జ్ రెహమాన్, ఐటీడీపీ మహంకాళి సురేంద్ర, రాష్ట్ర యూత్ ముస్లిం సేవా ఖాలిద్, యూనిట్ ఇన్ఛార్జ్ బీఎల్సీ, కోబీఎల్సీ మహిళా టీ విజన్ ముఖ్య నాయకులు మరియు టీం ఆర్కే సభ్యులు పాల్గొన్నారు. మర్చిపోయా మన సారు మర్చిపోయా స్వామికి సోమేశ్వరం చంద్ర వస్తారా కవర్ చేయి పక్క మొత్తం అంతా నేను నిలబడేదే నిలబడ్డా చాలు. కారు మా పక్క తిరగండి, మా కారు వస్తున్నాను. పొట్లూరి రామకృష్ణ గారికి ఈరోజు వాటిలో చెట్లు నాటడం కానీ, స్కూల్లో పిల్లలకి బుక్స్, స్టేషనరీ చెట్లు ఇవ్వడం కానీ, అలాగే ఈరోజు చిన్న ఒక 1000 మందికి భోజనాల కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే 3 ఏళ్ళు ప్రజాసేవ చేయాలని విధంగా కార్యక్రమాలు చేయాలని మన 47వ డివిజన్ రామకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా
ఈరోజు మేము మార్నింగ్ ఉదయం లేచి చెట్లు నాటడం జరిగిందండి. ఇంకోటి ఏంటంటే స్కూల్లో ఉర్దూ స్కూల్లో పిల్లలకి ఈ గిఫ్ట్లు ఇవన్నీ పంచడం, పెన్సిళ్ళు ఇవన్నీ పంచడం, బుక్స్ ఇవన్నీ పంచడం జరిగిందండి. దాని తర్వాత సాయంత్రం కేక్ కటింగ్ ప్రోగ్రామ్ కూడా ఉందండి. ఇంకోటి ఏంటంటే నిరంతరం రామకృష్ణ గారు ప్రజలకి అందుబాటులో ఉండి వాళ్ళ మొత్తాన్ని తీర్చడం అన్నీ జరుగుతుందండి. బాగా కృషి చేస్తున్నారండి. దీనికి గాను మేము మా టీం అంతా ఏంటంటే ఈరోజు ఇలా వేడుకగా జరుగుతున్నాం. డివిజన్ గుంటూరు రామకృష్ణ కార్పొరేట్ గారి జన్మదినోత్సవం ఈరోజు ఏం చేయాలంటే అందరూ టపాసులు ఎన్ని కాలకుండా మనం వినూత్నంగా ఇది పర్యావరణానికి హానికరం రాకుండా ఈరోజు చెట్లు నాటడం జరిగింది. దాని తర్వాత గవర్నమెంట్ స్కూల్ ఉర్దూ స్కూల్ వెళ్ళి పిల్లకాయల చేత ఆయన కేక్ కట్ చేసి దాని తర్వాత ఆయన పిల్లలకి బహుమతి ఇచ్చాడు, పెన్సిల్, స్కేల్, బుక్. దాని తర్వాత ఈరోజు మధ్యాహ్నం పేదోళ్ళ కోసం అన్నదానం కార్యక్రమం అంటే ఇద్దరు బాలికలు కూడా వాళ్ళకి కాలేజీ వెళ్ళలేకపోతే దూరం అంటే వాళ్ళ సైకిల్ కూడా ఇవ్వడం జరిగింది, 2 సైకిల్స్. ఇదే విధంగా ప్రతి పుట్టినరోజు ఈయన ఆదర్శంగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఈయన చూసి ఆ విధంగా చేయాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఈరోజు 47వ డివిజన్ మన రామకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా చిన్న బజారు సెంటర్లో 1000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రామకృష్ణ గారు అభిమానులు ఆయన కోసము పొద్దున్న నుంచి శ్రమపడి అంతవరకు ఆయన అందుబాటులో ఎప్పుడు ఉంటాడని ఆ మనస్ఫూర్తిగా అందరూ మనస్ఫూర్తిగా వచ్చారు. నేను ఒకటే కోరుతున్నాను, రామకృష్ణ గారు మరియు 47వ డివిజన్కి కార్పొరేటర్గా కావాలని నేను అల్లాతో దువా చేస్తున్నాను. దుష్ట శక్తులతో, శత్రువులతో, చీడ పురుగులతో కూడా అల్లా కాపాడాలని మా రాష్ట్ర ముస్లిం సేవా కమిటీ తరఫున మన రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.